దేవునికి స్తోత్రము. దేవుని బిడ్డలందరికీ నా ప్రేమపూర్వక వందనములు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృపను బట్టి మేమందరం బాగున్నాం. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినము మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు మనకి దేవుడు ఒక మంచి సవాలుతో కూడిన వాగ్దానం దయచేశారు. అది భూమి మీద ఉన్న ప్రతి ప్రజకి వర్తిస్తుంది. ఎవరైతే దాన్ని నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేస్తారో అందరి జీవితంలో కూడా దేవుని యొక్క గొప్ప వెలుగును వాళ్ళు చూస్తారు. మీకు ఎవరైనా మీరంటే పడని వారు మీ మీద కుట్ర పన్ని మీకు కీడు చేయాలని తలపెట్టినప్పుడు ఈ యొక్క వాగ్దానం పట్టుకుని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆ కీడుని మనకు మేలుగా మార్చి, ఎవరైతే నిన్ను అవమానపరిచి నిన్ను నాశనం చేయాలని చూశారో వారి ఎదుటే నిన్ను ఉన్నతమైన శిఖరాలకు దేవుడు హెచ్చిస్తాడు. అలా మనలాంటి వాళ్ళ కోసమే దేవుడు ఇంత మంచి వాగ్దానం ఈరోజు మనకి ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటంటే ఒకసారి చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా 54వ అధ్యాయము 17వ వచనం. ఇది అందరికీ కంటత వాక్యము, మనందరికీ వచ్చే వాక్యం. కానీ అందరికీ తెలుసు, కానీ ఈ యొక్క వాక్యాన్ని దృఢంగా నమ్మి ప్రార్థన చేసిన వారికి మాత్రమే ఈ యొక్క వాగ్దానం నెరవేరబడుతుంది. అదొక్కసారి చదువుకుందాం. చూడండి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. దీని యొక్క భావం ఏంటంటే నీకు నాకు విరోధంగా రూపించబడిన ఏ విధమైన ఆయుధం కూడా వర్తిల్లదు. అంటే ఇప్పుడు మనం దైనందిన జీవితంలో మనం ఎంత మంచిగా ఉండి అందరితో సమాధానంగా ఉండాలని చూసినప్పటికీ, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పటికీ ఒక్కొక్కసారి మన మీద తెలియకుండానే కొన్ని నిందలు అనేవి పడుతూ ఉంటాయి. అదేవిధంగా కొన్ని అవమానాలు గుండా మనం వెళ్ళవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి అందరి జీవితంలో కూడా. అయితే అలాంటి పరిస్థితుల్లో మనం ధైర్యంగా ఇలాంటి వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. మనం అందరితో సమాధానంగా ఉండాలని చూసినా వారు మాత్రం మనకి కీడే తలపట్టాలని చూస్తూ ఉంటారు. మనం వాళ్ళని ప్రేమిస్తున్నప్పటికీ వాళ్ళు మన ప్రేమను అర్థం చేసుకోక మన మీద లేనిపోనివి కల్పించి నిందలు వేస్తూ అవమానానికి గురి చేయాలని చూసినప్పుడు దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. ఉదాహరణకి మీరు ఏదైనా ఒక మంచి వ్యాపారం మొదలు పెట్టారనుకోండి. ఆ వ్యాపారం మంచిగా ఫలించి అభివృద్ధి చెందుతూ ఉంటే పక్కన వాళ్ళే కానీ బంధువులే కానీ లేకపోతే ఏదైనా ఎవరైనా నీ జీవితంలో అసూయపడి నీ మీద కుట్ర చేసి నీ కీడు తలపెట్టాలని చూసినప్పుడు, అదేవిధంగా నువ్వు ఏదైనా కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు నువ్వు నీతిగా యథార్థంగా లంచాలు తీసుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళినప్పుడు, నీ యొక్క పనిని గుర్తించి నీ పై అధికారులు నిన్ను మెచ్చుకున్నప్పుడు నీ తోటి సహ ఉద్యోగులు మన మీద అసూయ చెంది ఎన్నో నిందలు వేస్తూ ఉంటారు. ఏదో విధంగా కీడు తలపెట్టాలని చూస్తూ ఉంటారు. అదేవిధంగా భార్యాభర్తలు కలిసినప్పుడు వాళ్ళ మధ్య తగాదాలు పెట్టాలని, అత్త కోడళ్ళు కలిసినప్పుడు వాళ్ళ మధ్య తగాదాలు పెట్టాలని, లేకపోతే నువ్వు ఏదైనా మందిరము మొదలుపెట్టి అనేక మంది జనసమూహం ఆ మందిరంలో చేర్చబడుతున్నప్పుడు నీ చుట్టుపక్కల వాళ్ళే కానీ నీ తోటి సేవకులే కానీ ఎవరైనా నీ మీద అసూయ చేత ఏదైనా కీడు తలపెట్టాలని చూసినా, లేకపోతే నీ యొక్క అభివృద్ధిని చూసి మీ యొక్క కుటుంబ పరిస్థితిని అన్యోన్యంగా కలిసి ఉన్న వాళ్ళని చూసి ఎవరైనా చేతబడి చేసి మిమ్మల్ని చంపాలని చూసినా
ఏ విధమైన విషప్రయోగాలు కానీ మంత్రశక్తులు కానీ ఈ యొక్క కుట్రలు ఏవి కూడా మన పట్ల నెరవేరవు. నమ్మిన వారు దేవునికి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన పక్షంలో ఉన్న వాళ్ళు ఎవరు? సర్వాధికారి జీవాధిపతి అయిన దేవుడు మన పక్షంలో ఉండగా మనకి విరోధి ఎవడు? వాళ్ళు ఏమన్నా చేసుకొని నీకు తెలియకుండా నీ మీద ఎన్నైనా కుట్రలు పన్ని, కానీ ఎవరైతే నీ మీద కుట్ర పన్ని నిన్ను నాశనం చేయాలని చూశారో వాళ్ళ కళ్ళ ఎదుటే నిన్ను అత్యధికమైనగా దీవించి అభివృద్ధి చేసి ఉన్నతమైన శిఖరాలకు దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. నమ్ము, దేవుని నమ్ము. దేవుడిచ్చిన యొక్క గొప్ప వాగ్దానాన్ని మనం నమ్ముదాం. ఈ యొక్క వాగ్దానానికి రిలేటెడ్గా మనం బైబిల్ గ్రంథంలో నుంచి కూడా కొన్ని నిజ సంఘటనలు మనం చూడొచ్చు. అదేంటంటే మొర్దెకై ఎస్తేరు విషయంలో దేవుడు చేసిన గొప్ప మేలు, దానియేలు గారి జీవితంలో చేసిన గొప్ప మేలు, ఇలాగ అనేకమైనవి రాయబడి ఉన్నాయి. అయితే మనము ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై జీవితంలో జరిగిన ఒక సంఘటన మనము ధ్యానిద్దాం. మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఎస్తేరు గ్రంథం బాగా చదవండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. అడుగడుగున దేవుడు చేసిన అద్భుతాన్ని మనం చూసి ఆనందించినట్లయితే మన జీవితంలో కూడా అలాంటి అద్భుతాలు తప్పకుండా జరుగుతాయి. అయితే ఈ యొక్క ఎస్తేరు గ్రంథం నుంచి మనము మొర్దెకై యొక్క స్టోరీని చూద్దాం. ఇక్కడ ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో జరిగిన సంఘటన అంతా బాగా ధ్యానించండి. ఈ వాక్యం మనము ముగిసిన తర్వాత మళ్ళీ మీరు ధ్యానించుకోండి. నేను చిన్న మీకు అర్థమయ్యే భాషలో బ్రీఫ్గా అక్కడ జరిగిన సంఘటన వివరిస్తాను. ఈ ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు యొక్క పరిపాలనలో హామాను, మొర్దెకై అనే 2 వ్యక్తులు ఉంటారు. అయితే ఈ హామానుని రాజుగారు ఒక రోజు పిలిచి అతన్ని గణపరిచి హెచ్చించి చక్కగా ఉన్నతమైన పదవిని ఇచ్చి అధికారంలో కూర్చోబెడతాడు. ఎవరిని? హామానుని. అదే సంస్థానంలో మొర్దెకై అనే వ్యక్తి కూడా పనిచేస్తూ ఉంటాడు. మొర్దెకై ఎలాంటి వాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యొక్క లేఖనాలన్నీ కూడా తెలిసినవాడు అనమాట. మొర్దెకై యూదుడు. యూదుల్లో ఒక ఆచారం ఉండేది. అదేంటంటే వాళ్ళు దేవునికి తప్ప మనుషులు ఎవరికి కూడా మొరక్కకూడదు. అంతే కదా మరి, జీవాధిపతి అయిన దేవునికి తప్ప మనము ఎవరికి కూడా మొరక్కకూడదు. అలాగే ఈ లేఖనాలు తెలిసిన దేవుని యొక్క బిడ్డ కాబట్టి ఈ యొక్క మొర్దెకై దేవుడు చెప్పిన ప్రకారం ఆయన వెళ్తూ ఉండేవాడు. కానీ పని విషయంలో మాత్రం చక్కగా నమ్మకంగా పనిచేస్తూ అన్ని విషయాల్లో కూడా రాజుకి ఎంతో నమ్మకంగా జీవిస్తూ ఉండేవాడు. ఒకానొక సమయంలో 2 వ్యక్తులు ఆ యొక్క అహష్వేరోషు రాజుని చంపాలని చూసినప్పుడు కూడా ఈ మొర్దెకై చూసి ఆ యొక్క మరణం నుండి రాజుని కాపాడడం కూడా జరుగుతుంది. అయితే ఈయన తను చేసిన యొక్క గొప్ప పనులు తన నోటితో ఏం చెప్పుకునేవాడు కాదు. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి రాజుకు లోబడి చక్కగా తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్తూ ఉండేవాడు. అయితే ఈ హామానుకి మిగతా సంస్థానంలో పనిచేసిన వారందరూ కూడా వంగి నమస్కారాలు చేసేవారు. అయితే ఈ మొర్దెకై వంగి మాత్రం నమస్కారాలు చేసేవారు కాదు. అలానే హామాన్ని గౌరవించేవాడు, కానీ వంగి మాత్రం నమస్కారం చేసేవాడు కాదు. అది అతనికి నచ్చదనమాట. హామానికి ఈ మొర్దెకై చేసే పని నచ్చక ఆ యొక్క చిన్న వంగి నమస్కారం చేయలేదని ఒక చిన్న కారణాన్ని బట్టి మొర్దెకై యొక్క జాతి వారందరినీ కూడా నాశనం చేయాలని, చంపించాలని చెప్పి ఒక శాసనం రెడీ చేసి ఒకే రోజులో ఆ యొక్క యూదా జాతి వారు పిల్లలు, పెద్దలు, వృద్ధులు, యవనులు అందరినీ మొత్తం ఒకే రోజు నాశనం చేయించాలని చెప్పి శాసనం రెడీ చేసి రాజుగారి చేత ముద్ర వేయించి
అందరికీ ప్రకటించడం జరుగుతుంది. అయితే ఆ విషయము మొర్దెకైకి తెలుస్తుంది. ఇంకా మొర్దెకై చాలా ఒకేసారి తన జాతి వారందరూ నాశనం అయిపోతున్నారని మనోవేదనకు గురై దుఃఖాక్రాంతుడై గోనెబెట్టు కట్టుకుని ఆ యొక్క విషయాన్ని రాణి పదవిలో ఉన్న ఎస్తేరుకి తెలియచేస్తాడు. ఆ సమయంలో తన కూతురు ఎస్తేరు అహష్వేరోషు రాజుకి భార్యగా ఉంటుంది, రాణి స్థానంలో ఉంటుందన్నమాట. అయితే ఆ విషయాన్ని ఎప్పుడైతే ఎస్తేరుకి తెలియజేశాడో మొర్దెకై, ఎస్తేరు కూడా ఆ విషయానికి సానుకూలంగా స్పందించి వెంటనే నా జాతి వారి కోసం నేను నశించేదను, కానీ నేను రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయం అంతా చెప్పి ప్రజలను కాపాడుకుంటానని చెప్పి ఒక శుభవర్తమానము మొర్దెకైకి పంపుతుంది. ఆ వర్తమానంలో ఏముంటుందంటే, మొత్తం యూదా జాతి వారందరూ కూడా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలను. నేనును నా పనిగతులు కూడా ఉపవాసం ఉండి 3 రోజులు ప్రార్థన చేస్తాం. దేవుడు తప్పకుండా మనకి విడుదల ఇస్తాడు అనే ఒక మంచి ధైర్యంతో కూడిన వర్తమానం మొర్దెకైకి పంపుతుంది. దేవుడు ఆ సమయంలో మొర్దెకై యొక్క మొరను, ఎస్తేరు యొక్క మొరను విని గొప్ప అద్భుతం చేస్తాడు. ఆ రాత్రి కాల సమయంలో రాజుకి నిద్ర పట్టకుండా చేసి, ఇదంతా దేవుడు చేస్తాడు. రాజుకి నిద్ర పట్టకపోతే ఆ సమయంలో సమాచార గ్రంథం తెప్పించి చదవలసిందిగా వాళ్ళ సైన్యానికి ఆదేశం జారీ చేస్తాడు. ఆ చదువుచుండగా, ఆ గ్రంథం విప్పి చదువుచుండగా ఆ గ్రంథంలో ఒకానొక సమయంలో మొర్దెకై తన ప్రాణాలు ఎలా కాపాడు అంతా కూడా అందులో రాయబడి ఉంటుంది. ఇంకా అది చదివిన తర్వాత ఇంకా రాజు ఎంతో సంతోషించి ఆ మొర్దెకైని పిలిచి ఏ విధంగా అయినా సరే సన్మానం చేయాలని తీర్మానించుకుంటాడు. ఆ యొక్క తీర్మానాన్ని మళ్ళీ ఈ హామాన్ని పిలిచి, ఎవరైతే మొర్దెకైని చంపాలని చూసారో ఆ యొక్క హామాన్నే పిలిచి హామాన్కి ఈ రాజు విషయం అంతా తెలియచేసి, ఇలాగ మొర్దెకైకి మంచి ఘన సత్కారం చేయాలనుకుంటున్నాను, అన్నిటిని ఏర్పాటు చేయని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ హామాను ఇంత జరుగుతున్న ఇంటి దగ్గర మాత్రం చాలా ఉల్లాసంగా ఉండి, ఎలాగా తీర్పు రాబోతుంది, శాసనం రెడీ అయిపోయింది కదా, మొర్దెకై యొక్క జాతి వారందరూ కూడా త్వరలోనే చంపించబడతారు అని చెప్పి ముందుగానే మొర్దెకై కోసం ఒక ఉరికొయ్యను వాళ్ళ ఇంటి దగ్గర తయారు చేయించి ఉంచుతాడనమాట. తన కుమారుల భార్య సహకారంతో అంతా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క కుట్రని, హామాను వేసిన కుట్రని దేవుడు రాజుకి తెలియచేసి, ఆ యొక్క కుట్రలో హామాను మొర్దెకైని ఉరి తీయాలని తీయించిన ఉరికొయ్య మీదే ఈ యొక్క హామానే ఉరి తీయబడతాడు. ఎంత ప్రయత్నం చేశాడంటే అదంతా మీకు అంతా కాదు, ఆ స్టోరీ అంతా చదివితే మీకు బాగా అర్థమవుతుంది. మధ్యలో ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. అంత చివరి వరకు కూడా యూదా జాతి వారు ఇంకా అయిపోయారని అనుకున్నారు. కానీ దేవుడు చివరి టైంలో కలగ చేసుకుని అంత తారుమారు చేసి తన ప్రజల పక్షంన శాసనాన్నే మార్చేసి, ఎవరైతే మొర్దెకైకి కీడు తలపెట్టాలని చూసాడో అతనే చనిపోయేటట్టు దేవుడు చేస్తాడు. అందుకే ఎవరితో పెట్టుకున్న దేవుని బిడ్డలతో మాత్రం ఎవరు కూడా వ్యాజ్యం పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆయన మన పక్షాన సర్వోన్నతుడిని దేవుడు ఉంటాడు. అది వాళ్ళకి తెలియక ఎన్నో తప్పు పనులు మన మీద నిందలు వేయాలని చూస్తూ ఉంటారు. ఇక్కడ చూశారు కదా, హామాను తలపెట్టిన కీడు హామాను మీదకే వచ్చింది. తాను ఒక్కడు చనిపోవడం కాకుండా తన ఇంటి వారందరూ కూడా చనిపోవడం జరుగుతుంది. అందుకే ఒక్కరు చేసిన తప్పుకి అందరూ కూడా బలవుతారు. అంటే వాళ్ళకి సహకరించిన వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయినట్లుగా మనం ఇతని యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. ఈ మొర్దెకై యొక్క జీవితాన్ని చూసి మనం నేర్చుకున్నది ఏంటంటే, మొర్దెకై దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు. మనుషులెవ్వరికి మనం ప్రథమ స్థానం ఇవ్వకూడదు.
మనము మన గురువులకే కానీ లేకపోతే తల్లిదండ్రులకే కానీ అధికారులకే కానీ కాళ్ళ మీద పడి మొక్కకూడదు. వాళ్ళని గౌరవించాలి, ప్రేమించాలి. అంతేగాని దేవునికి చెందవలసిన మహిమను ఈ భూమి మీద ఉన్న ఏ మనిషికి కూడా మనము ఇవ్వకూడదు. ఎందుకంటే దేవుడు ఒక్కడే పూజార్హుడు. ఆయన ఒక్కడిని మాత్రమే మనము పూజించాలి. ఈ యొక్క అర్థం తెలుసుకున్న మొర్దెకై దేవుని ఒక్కడిని గణపరచడం కారణంగా ఆ యొక్క శత్రువుల చేతిలో నుండి తనని కీడు చేసి చంపాలన్న వారి చేతిలో నుండి దేవుడు కాపాడి మొర్దెకైని ఉన్నతమైన శిఖరానికి హెచ్చించి గణపరుస్తాడు. మనం కూడా మొర్దెకై వలె జీవించినట్లయితే మనల్ని కూడా దేవుడు మన విరోధుల చేతిలో నుంచి విడిపించి మొర్దెకై ఏ విధంగా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాడు దేవుడు, మనల్ని కూడా అంత ఉన్నతమైన పదవిలో మనల్ని కూర్చుని పెడతాడు. అయితే హామాను వంటి స్వభావం మనకి ఎవ్వరికీ కూడా ఉండకూడదు. ఎవరైనా మన చదువులో ముందుకు వెళ్తున్నా, లేకపోతే వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చినా, లేకపోతే వ్యాపారంలో వాళ్ళు ఉన్నతమైన శిఖరాలు అందుకున్నప్పుడు కానీ, వాళ్ళు ఆర్థికంగా మనకన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని చూసి మనం సంతోషపడాలి కానీ వాళ్ళని చూసి ఈర్ష్య చెంది అసూయ చెందకూడదు. మనం వాళ్ళని చూసి సంతోషించినప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషించి మనకి వాళ్ళకంటే గొప్ప మేలుని మన జీవితంలో చేస్తాడు. ఎప్పుడు అసూయ అనేది, ఈర్ష్య అనేది, కోపం అనేది మన జీవితంలో ఉండకూడదు. ఎవరు మనల్ని గౌరవిస్తే గౌరవించకపోతే దేవుడు మన యొక్క నీతిని భక్తిని గుర్తిస్తే చాలు అని చెప్పి ముందుకెళ్ళిపోవాలి. చిన్న చిన్న కారణాలను బట్టి హామానులాగా వంగి చిన్న నమస్కారం చేయలేదని చెప్పి ఆ యొక్క మొర్దెకై మీద పగ పెంచుకుని ప్రాణమే తీయాలన్నంత కసిని పెంచుకుని ఒక కీడుని తలపెట్టాలని చూసినప్పుడు దేవుడు మొర్దెకై జీవితంలో కలగ చేసుకుని మొర్దెకైని ఆ యొక్క కీడు నుంచి విడిపిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము మొర్దెకై వలె దేవునికి నమ్మకస్తులుగా ఉందాం. హామాను వలె మనం ఉండకూడదు. అందరితో కలిసిమెలిసి మనం ఉన్నప్పుడు ఈ అసూయల కక్షలు ఏమీ కూడా ఉండదు. ఎదుటి వారిని చూసి మనం ఆనందించినప్పుడు మన జీవితంలో అసూయ అనేది ఎన్నడూ చోటు చేసుకోవద్దు. అలాంటి సమయంలో మనకి విరోధంగా ఎవరైనా మన మీద కుట్ర చేసినా దేవుడు అప్పుడు ఆపుతాడు మన మీద. నువ్వు నిష్కపటంగా ఉండాలి. ముందు నువ్వు నిష్కపటంగా, దేవుని దృష్టికి నిష్కపటంగా ఉండి నిందారహితుడిగా ఉన్నప్పుడు దేవుడు నీ పక్షంలో కలుగ చేసుకుని నీకు కీడు పెట్టిన వారి చేతిలో నుండి నిన్ను విడిపించి ఘన విజయంతో నిన్ను పైకెత్తుతాడు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.